వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం బాటిల్ ఎపిసోడ్ నడిచిందని జనసేన నాయకులు కిరణ్ రాయల్ అన్నారు. ఈ కేసులో భూమన అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. భవిష్యత్తులో వైసీపీ నాయకులు తిరుమలలో మద్యం తయారీకి కూడా వెనుకాడపోరని జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ ఘటనపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలంటున్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధిగాంచినట్టు పుణ్యక్షేత్రం తిరుమల, అలాంటి తిరుమలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదం అవుతున్న కార్యక్రమాలు చూస్తున్నాము. అయితే దీనికి అంతటికీ మూలం వైసీపీ అని చెప్పేసి జనసేన నాయకులు సైతం స్పష్టం చేస్తున్నారు. నిజంగా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? జనసేన నాయకులు ఎందుకు దీని మీద దీన్ని యొక్క ప్రక్షాళన చేయాలని చెప్పేసి వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఏంటి అసలు తిరుమలలో ఏం జరుగుతుంది అనే దాని మీద జనసేన నాయకులు కిరణ్ రాయల్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. నిజంగా తిరుమలలో ఏం జరుగుతుంది సార్? ఎందుకు ఇలాంటి రాద్ధాంతం చేస్తున్నారు? తిరుమల విశిష్టతను దిగజార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పి భావన భక్తుల సర్వత్రా ఉత్పన్నమవుతోంది. దీనికి నిజమేనా? ఎలా భావించాలి? ఓం నమో వెంకటేశ. సార్, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా సనాతన ధర్మం కాపాడే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, టీటీడీ చెడ్డపేరు తీసుకురావాలనో, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయాలనో, ఇంకో మతం మీద ప్రేమతో మా మతం మీద దాడి చేయాలని చెప్పి కరుణాకర్ రెడ్డి వర్గీయులు కంకణం కట్టుకుని మరి రోజు ఒక ఘటన తీసుకొచ్చి పెట్టడము, ప్రతిదీ దాన్ని వైరల్ చేయడము చాలా బాధాకరంగా ఉంది. సామెత ఉంది, చెడపొక్కన చెడేకొనేసి. ఈరోజు మీరు చెడిపోయారు, మీరే దొంగల నుంచి మీరే పెట్టారు. ఆయనే బాటిల్ ఇచ్చి పంపిస్తాడు కొండపైన పెట్టమని, ఆయనే అయ్యో పాపం అంటాడు. ఎలా ఉందండి? ఆయన శిష్యులు సాక్షి పత్రికలు పనిచేసి ఇద్దరు విలేకరులు, ఒక ఫోటోగ్రాఫరు మద్యం బాటలు తాగి దాన్ని తీసుకెళ్లి తిరుమలలో కౌసుమ గెస్ట్ హౌస్లో పెట్టి సీసీ కెమెరా అడ్డంగా బుక్ అయ్యారు. దాన్ని మళ్ళా సాయంత్రంగా దీన్ని ప్రెస్ మీట్ పెట్టి అయ్యో పాపం తిరుమలలో అపచారం, వెంకటేశ్వరం కాపాడేది నేను లేకపోతే వెంకటేశ్వరం ఏమైపోతాడు, అసలు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన భారతదేశ పరిరక్షక చైర్మన్ అయిన కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా, అసలు ఇట్లాంటి పనులు చేయడానికి మీకు మీ కార్యకర్తలు సిగ్గుండాలి. ఎంత దారుణం అంటే గతంలో కూడా ఇలాంటి చాలా చేశారు. ఒకటి కాదు, భూదేవి కాంప్లెక్స్లో మద్యం బాటలు వేసేసి తాగే సల్చలు చేశారు. శ్రీదేవి కాంప్లెక్స్లో మీ అనుచరుడు ఒకటి తప్పతాగి వాంతి చేసుకున్నాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొచ్చి అక్కడ అలిపిరిలో సన్యాసుల విగ్రహం తీసుకొచ్చి పక్కన పెడేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం నానా యాగి చేశారు. మొన్న వాడు గోయిరాసం గుడి గోపురం ఎక్కాడు. వాడు కూడా మీ శిష్యుడే ఉంటాడు. ఖచ్చితంగా వాడు తాగిపించి పంపించుంటారు. ఇలా ఒకటి కాదు, అనేక సందర్భాల్లో టీటీడీని భ్రష్టు పట్టించాలని చూస్తారు. నేను ఛాలెంజ్ అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే ఒక 2 బాటలు ఇదే మాదిరి చర్చిలో పెట్టండి, చూద్దాం. మీ అనుచరులు చర్చిలో ఇచ్చి 2 బాటలు పంపించండి. మంచి బ్రాండ్ పంపించండి, కావాలంటే నేను పంపిస్తా. బాటలు 2 బాటలు తీసి పంపించండి. మసీదులో పెట్టండి, చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. చర్చిలో మసీదులో పెట్టగలుగుతారు మీరు? అంటే కేవలం మా దేవుళ్ళు, మా హిందూ మతం అంటే మీకు అంత చిన్న చూపా? చేసేది టీటీడీ చైర్మన్, సంపాదించేది మా గుళ్ళల్లో, పేరు తెచ్చుకునేది మా ప్రతిష్టల్లో, కానీ మమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారు. సిగ్గుండాలి. ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు హిందూ దాడిపైన చేస్తారు. చైర్మన్ మీద, కరుణాకర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి మీద చేయట్లా మీరు దాడి, హిందువుల మీద దాడి చేస్తున్నారు. ఇంకో అనుమానం అయితే వ్యక్తమవుతుంది. గతంలో జరిగిన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట కూడా వీలే మనుషులు లక్షల డబ్బులు ఇచ్చి పోగు చేసి తొక్కి చంపేశారని అనుమానం అయితే ఉంది. అది కూడా బయటికి వెలుగులోకి తీసుకురావాలని చెప్పి టీటీడీ వాళ్ళు కోరుతున్నాను. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ వైసీపీ అధినేతలు, వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? అంటే వారు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు కదా, ఆ విధానం దాన్ని ఎలా భావించాలి? అప్పుడు భక్తి లేనప్పుడు ఏం పని చేస్తే ఏముందన్నా? భక్తి లేదు, ఒక పదవి కావాలి, తీసుకున్నాడు. నువ్వు నిజంగా చైర్మన్ పదవి చేసినాడు, నీ అనుచరులు శిష్యులు ఇలాంటి చేస్తారా? కనీసం విచారించాలి కదా. ఆ బాటలు ఎవరు పెట్టినారు, ఎక్కడుంది విచారించకుండా మాట్లాడతావా? నీ స్థాయి అదా? ఎంత స్థాయికి దిగారిపోయావంటే కేవలం మా మీద ఆరోపణలు చేయడం నీ స్థాయి. నీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది తిరుపతిలో, ఆ పేజీలో పెట్టాలి, రోజు టీవీలో కనిపించాలి. కనీసం ఆ బాటిల్ ఎవడు తాగాడు, ఎవడు పెట్టాడు తెలుసా? నీ శిష్యులు, నీ అనుచరులు పెట్టారు. ఇప్పుడు చెప్పు సమాధానం కరుణాకర్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం ప్రెస్ మీట్ పెడతారు? అయ్యో పాపం. ఇప్పుడు మాట్లాడడం చూస్తాం, మేము కూడా ఎదురు చూస్తున్నాం. మేము కూడా మాట్లాడండి. ఆయన అయ్యయ్యో పాపం అనే డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు అయ్యయ్యో సాక్షి అంటాడు, అయ్యయ్యో పాపం అంటాడు. చూడాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకుండా ఎందుకు వ్యవహరిస్తూ ఉంది? ఎందుకు గమ్మనంగా ఉందని భావించాలి? అన్న, చట్టం మన ఇష్టం వచ్చి తీసుకుని కుదరదు. చట్టానికి కొంచెం సిస్టమ్ ఉంటుంది. నిన్న కేసులు పెట్టాము, అది ఆ కేసులకి సరిపోదు అనేసి బెయిల్ ఇచ్చేశారు. చట్టాన్ని గౌరవించాలి. నేను కొత్త చట్టమే తేవాలి, టీటీడీ కోసం కొత్త చట్టం తీసుకురావాలి, చట్టం సవరణ చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, హిందూ మతాలపై దాడి చేయనప్పుడు, ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెడితే ఇంకోసారి భవిష్యత్తులో పునరావృతం కాదు. లేకపోతే అలా వచ్చేస్తుంది నమ్మకంతో ఈరోజు మద్యం వాడాడు, రేపు మద్యమే తయారు చేస్తాడు కొండపైన. తయారు చేసి ఖచ్చితంగా ఇది కూడా కూటమి ప్రభుత్వం చేసి అంటారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టీటీడీ సివియర్గా తీసుకోవాలి.
భక్తులు కూడా ఇంక మీదట వెంటనే ఏమొస్తే సోషల్ మీడియా మీరు నమ్మకండి, కొంచెం ఆలోచించండి. ఇలాంటి చిల్లర పనులు చేసే వైసీపీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆలోచించి మాట్లాడమని చెప్పి కూడా సోషల్ మీడియా వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం అన్న. ఇది ప్రధానంగా ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల టీటీడీ కూడా అన్ని రకాల ఆలోచించి చర్యలు కఠినంగా ఉండేలా చట్టం చేయాల్సిన బాధ్యత టీటీడీ వరకు కఠిన చర్యలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అటు టీటీడీ మీద ఇటు ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా జనసేన నాయకులు భావిస్తున్నారు. ఆ విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి అకృత్యాలు చేయకుండా ఉండేందుకు భయపడాలనే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి సూచిస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.